అనగనగనగా పూర్వకాలంలో సముద్ర తీరంలో ఒక జాలారివాడు భార్య ఉండేవారు. ఆ భార్య చాలా గయ్యాళిది. అందరితో పోల్చుకుని ఉన్నదానికన్నా ఎక్కువ గొప్పగా బతకాలనుకునేది. తెల్లవారి జాలారివాడు సముద్రానికి చేపలు పట్టడానికి వెళుతుంటే, ఇలా చూడు, ఇవాళ నువ్వు గనక నాకు బంగారం తీసుకురాకపోతే నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను అనేసరికి జాలారివాడు, చూద్దామే, ఇవాళ కాస్త ఎక్కువ చేపలు పడితే ఏమైనా అవకాశం ఉంటే తెస్తాను. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఉత్తి చేతులతో వస్తే నేను ఒప్పుకోను. సరే సరే, నేను ప్రయత్నం చేస్తానన్నాను కదా అని జాలారివాడు వల పట్టుకుని చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్ళాడు. ఇవాళైనా కాస్త చేపలు మంచిగా పడితే బాగుండు, వలలో అవి అమ్మి వీలైతే నా భార్యకి బంగారం కొనాలి. ఇలా అనుకుని వలలోకి చూసేసరికి బంగారు రంగులో మెరుస్తున్న చేప కనబడింది. ఆ చేపని ఆశ్చర్యంగా చూస్తున్నాడు జాలారివాడు. అప్పుడు ఆ చేప, చూడు స్నేహితుడా, నన్ను ఇప్పుడు నువ్వు వదిలేసావనుకో, నేను నీకు చాలా మంచి చేస్తాను. నేను చాలా శక్తులు గల చేప అనగానే ఆ జాలారివాడు ఆ చేపని నీళ్లలోకి వదిలిపెట్టేశాడు. ఏమైంది, ఇవాళైనా బంగారం తీసుకొచ్చావా అని భార్య అడిగేసరికి బంగారు చేప గురించి చెప్పాడు. అయితే నువ్వు బంగారు చేపని ఏమీ కోరుకోలేదా? వెంటనే వెళ్ళి బంగారం కావాలి అని అడుగు. ఓ బంగారు చేప, నా దగ్గరికి వచ్చి నాకు సాయం చెయ్యవా? నీకు ఏ సాయం కావాలో చెప్పు అనగానే జాలారివాడు, మా ఆవిడ కోసం బంగారం ఇవ్వగలవా? అనగానే బంగారు చేప బంగారం ఇచ్చింది. ఇదిగో, నువ్వు అడిగిన బంగారం నీకు ఇస్తున్నాను, చూడు. అనగానే బంగారం ఒకటే అడిగావా? మనకి పెద్ద భవనం ఉండాలి అని చెప్పలేదా? అనేసరికి మళ్ళీ జాలారివాడు బంగారు చేప దగ్గరికి వెళ్ళాడు. ఈసారి బంగారు చేపని భవనం అడిగాడు, అంటే పెద్ద ఇల్లు. సరే, నువ్వు వెళ్ళు నీ గుడిసెకి, అక్కడ చూడు ఏముంటుందో అని చేప అనగానే ఇంటికి వచ్చి జాలారివాడు చూసేసరికి గుడిసె జాగాలో పెద్ద భవనం కనబడింది. బంగారం, పెద్ద ఇల్లు ఉన్నాయని ఆనందించడం మానేసి జాలారివాడి భార్య, మనకి ఇలాంటి చిన్న ఇల్లు కాదు, పెద్ద రాజభవనం కావాలి అని అడుగు ఈసారి చేపని. అనేసరికి మళ్ళీ జాలారివాడు చేప దగ్గరికి వెళ్లి అదే మాట చెప్పాడు. స్నేహితుడా, ఈసారి నా భార్యకి రాజభవనం కావాలిట, ఇస్తావా? అనేసరికి చేప సరే అంది. జాలారివాడు ఇంటికి వచ్చి చూసేసరికి భవనం జాగాలో పెద్ద రాజభవనం ఉంది. బయట రాజభటుడు కాపలా ఉండి జాలారివాడిని, ఎవరు మీరు? లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని అడ్డు పెట్టాడు. ఈ లోపుగా లోపల నుంచి జాలారివాడి భార్య, అతన్ని లోపలికి పంపించు, అతను మనవాడే అంది. రాజభవనం ఉండి రాణి అయినా కూడా జాలారివాడి భార్యకి ఇంకా ఆశ పెరిగిపోయింది. చూడు, నువ్వు ఈసారి ఆ చేప దగ్గరికి వెళ్ళి ఆ చేప నా మాట వినాలి, మొత్తం అన్ని నా అధీనంలో ఉండాలి అని చెప్పు. అనేసరికి జాలారివాడు, ఇంత ఆశ పనికిరాదే. నువ్వు ఏది అడిగితే అది నేను వెళ్ళి అడుగుతున్నాను, చేప ఇస్తోంది. కానీ ఇప్పుడు చేప మన మాట వినాలనుకోవడం తప్పే అని భార్య కోసం మళ్ళీ చేప దగ్గరికి వెళ్ళాడు. స్నేహితుడా, ఈసారి మా ఆవిడ నువ్వు పూర్తిగా తన మాట వినాలి అనుకుంటోంది, తన ఆధీనంలో ఉండాలి అనుకుంటోంది. అనేసరికి చేప, చూడు స్నేహితుడా, మనిషికి ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ పనికిరాదు. అది నీ భార్యకి ఉంది కాబట్టి ఇంక నేను నువ్వు పిలిచినా రాను, వెళ్ళిపోతున్నాను అని సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయింది. జాలారివాడు దిగాలుగా తిరిగి ఇంటికి వచ్చాడు. అయ్యో, ఇదేమిటి? నువ్వు బయట ఎందుకు కూర్చున్నావు? ఎందుకు ఇలా అయిపోయావు? మన భవనం ఏది? నాకు అర్థమయ్యింది. చేప చెప్పింది, అత్యాశకి పోవడం వలనే ఇవంతా జరిగింది. అవునండి, తప్పంతా నాదే. నేనే అనవసరమైన అత్యాశకి పోయి అన్ని పోగొట్టుకున్నా. నాకు బుద్ధి వచ్చింది, ఇక మీదట ఉన్నది సర్దుకుని ఆనందంగా ఉందాం.